హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను 15 మెంబర్స్కి చికెన్ కర్రీ అండ్ పుదీనా రైస్ చేస్తున్నాను అనమాట, ఆఫీస్ వాళ్ళకి. సో ఇది ఫారినర్స్కి కాబట్టి ఎలా వాళ్ళకి నచ్చుతుందో ఆ ప్రాసెస్లో చేస్తున్నా. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలాసార్లు కుక్ చేశాను. సో దాన్ని చూసేద్దాము. ఇదైతే 15 మెంబర్స్కి. సో దానికైతే నేను 3.5 కిలో చికెన్ తీసుకొని ముందు రోజే క్లీన్ చేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మా దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు లేవు కుక్ చేయడానికి, అందుకని నేను అవెన్లో కర్రీ చేశాను అనమాట. దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేసి చూసేద్దాం ఇవాళ. సో ఇదైతే 2 అల్యూమినియం ట్రేస్ ఉంటాయి కదా, సో వాటిలో అయితే సపరేట్ చేసుకున్నాను. హాఫ్ అండ్ హాఫ్ అని పెట్టి అవెన్లో ఇలా ముందు బేక్కి పెట్టేశాను అనమాట. కుక్ అయిపోతాయి, ఎంత ఒక 40 to 1 అవర్లో మంచిగా ఇలా కుక్ అయిపోతాయి అనమాట. టెండర్ అండ్ క్రిస్పీగా వస్తుంది. సో అది కుక్ అయిపోయిన అది అవ్వడానికి నేను పెట్టేశాను. సో ఇది అయ్యే లోపల నేను పుదీనా రైస్కి కావాల్సిన ఏమంటారు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో పుదీనాని ఫస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాను. సో పుదీనా ప్లస్ కొంచెం ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ వేసాను. అండ్ ఎందుకంటే నేను దీంట్లో ఇంకా జింజర్ గార్లిక్ ఏం వేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర సపరేట్ పేస్ట్ ఉంది. సో దాన్ని యాడ్ చేస్తాను అనమాట. సో చూసారు కదా, సో నేను కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పేస్ట్ పట్టుకుంటున్నాను పుదీనాని. సో ఎంత క్లీన్ చేసినా చాలా ఆకు తీసుకొచ్చాను అనమాట పుదీనాది. సో 300 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ 800 గ్రామ్స్ రైస్కి 1 కిలో కన్నా కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాను. సో అదే టైంలో పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఈ లోపల నేను కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. సో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని, ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నానంటే ఒక పెద్దవైతే ఒక 4 తీసుకున్నాను. వాటిని మంచిగా ఇట్లా కట్ చేసి, సన్నగా కాదు ఎందుకంటే నేను పేస్ట్ చేస్తాను. సో కర్రీకి కొబ్బరి పాలతో చేస్తున్నాను అనమాట ఈ చికెన్ కర్రీ అనేది. సో అలా కట్ చేసుకుంటూ ఈ సైడ్న నేను పుదీనా రైస్కి ఏమంటారు ప్యాన్ రెడీ చేస్తున్నాను. సో ఇలా షాజీరా వేసాను అనమాట, ఆయిల్ వేసి. సో ఆ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసేసాను అనమాట. సో అది ఆ పక్కన అవుతుంది. అండ్ ఈ పక్కన నేను చికెన్ కర్రీకి కావాల్సిన ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. ఇది గీ, మీ దగ్గర బటర్ ఉన్నా బటర్ వేసుకోవచ్చు. నేను గీ వేసాను. సో గీ వేసి ఇది కొంచెం మెల్ట్ అవుతుంది కదా. సో మెల్ట్ అయ్యాక కొంచెం ఏమంటారు ఉల్లిపాయలు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల నేను చెక్ చేసుకుంటున్నాను మధ్యలో చికెన్ ఎంతవరకు అయ్యింది అనేసి. ఆల్మోస్ట్ వస్తుంది. సో ఆ వాటర్ ఏమంటారు ఉంటే మంచి గ్రేవీ ఎక్కువ అవుతుంది కదా, సో అలానే ఉంచుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని ఈ పక్కనే ఈ లోపల ఉల్లిపాయలు, జీడిపప్పు మగ్గుతున్నాయి. సో అవి మగ్గాక కొంచెం పేస్ట్ చేసుకుంటాను వాటిని. కొంచెం చల్లారాక పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా పేస్ట్ అయిపోయింది. సో నేను రెడ్ ఆనియన్స్ యూస్ చేశాను, అందుకే ఆ కలర్లో ఉంది. నేనేం కలర్ యాడ్ చేయలేదు. సో నేను తీసుకుంది ఆ కప్పుతో నేను 8 కప్స్ తీసుకున్నాను. సో ఈ పక్కనే కొంచెం నేను అదే ప్యాన్లో మళ్ళీ బటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్న ఆనియన్, జీడిపప్పుని కొంచెం బాయిల్ చేసుకొని చికెన్ అండ్
కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత చికెన్లో యాడ్ చేస్తాను అనమాట. చికెన్లో యాడ్ చేసి ఇంకో 15 మినిట్స్ అవెన్లో ఉంచేసాను. సో అవెన్లో మళ్ళీ గ్రేవీ అనేది పెట్టే క్లిప్ మిస్ అయింది అంతే. సో ఇక్కడైతే చక్కగా అయిపోతుంది. పక్కన చూసారు కదా, సో అలా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్లో అది కూడా మంచిగా మరిగిపోతుంది. ఆ తర్వాత కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేశాను. కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసాను అనమాట గ్రేవీలో, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ ఉన్నాయి. బట్ గ్రేవీలో మళ్ళీ ఆ టేస్ట్ మొత్తం తగ్గుతుంది కాబట్టి సో నేను కొంచెమే యాడ్ చేశాను. కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను అనమాట, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ ఏం వేయలేదు నేను. సో ఈ స్పైసీ 3.5 కిలోకి హాఫ్ కిలో చిల్లీ పౌడర్ అంటే మనకు అసలు ఏమీ అనిపించదు. సో వాళ్ళకు కూడా ఏమీ అనిపించలేదంట. సో ఇలా అయితే మరిగిచ్చేసుకున్నాను. సో చికెన్ అయితే అయిపోయింది. చెక్ చేసుకుంటున్నాను ఎంతవరకు అయింది అనేసి. పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇలానే ఇదే స్టేజ్లో నేను ఆ గ్రేవీ అనేది యాడ్ చేస్తానన్నమాట. సో మంచిగా చాలా బాగా వచ్చిందంట, వాళ్ళైతే చాలా నచ్చిందని చెప్పారు. సో ఇలా కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. అది 250 గ్రామ్స్ టిన్స్. సో 2 వేసాను అనమాట అలాంటివి. సో 15 మెంబర్స్ కంటే 2 పడుతుంది కదా గ్రేవీ కొంచెం బాగానే. సో పక్కన ఇదే విధంగా రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో చక్కగా హాఫ్ లైమ్ స్క్వీజ్ చేసుకుంటే రైస్ అనేది ఫ్రెష్గా మంచిగా చక్కగా అవుతుంది. సో చూసారు కదా, రైస్ రెడీ అయిపోయింది. నేనైతే పెద్ద ట్రే, అల్యూమినియం ట్రే ఒకటి అండ్ మీడియం సైజ్ దాంట్లో తీసుకున్నాను. రైస్ అయితే సరిపోయిందనమాట. రెండిట్లో మంచిగా తీసి పెట్టేస్తే కొంచెం చల్లారుతుంది కదా ప్యాక్ చేయడానికి. సో తీసి పెట్టేసుకున్నాను చక్కగా. అండ్ ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. రైస్తో పాటు రెండు ఒకటే టైంకి అయిపోయింది అనమాట. సో నేనైతే గ్రేవీ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది అంతే. సో కర్రీ అయితే చక్కగా అయిపోయింది. దీన్ని కూడా ప్యాక్ చేసేస్తున్నాను. సో అండ్ వాళ్ళకి రైతా కూడా చేశాను అనమాట. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ మాత్రం అవాయిడ్ చేశాను రైతాలో, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ స్పైసీ ఎక్కువైపోతుందని. సో 1 క్యారెట్, 1 క్యూక్యూంబర్ మాత్రం మంచిగా గ్రేట్ చేసేసుకొని 500 గ్రామ్స్ యోగట్లో మంచిగా చక్కగా చేసి పంపించాను అనమాట. సో వాళ్ళకి యోగట్ అంటే చాలా ఇష్టము. సో త్వరగా అయిపోతుందంట. నాకైతే మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఎప్పుడు చేస్తాను, ఫస్ట్ టైం కాదు. సో ఇలా అయిపోయింది, రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.